వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోన్న బీఆర్ఎస్ అధినాయకత్వం పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే జిల్లా కమిటీల్లో క్రియాశీలక నేతలకు స్థానం కల్పించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఇన్ఛార్జీల్లో యాక్టివ్గా లేని వారిని పక్కన పెట్టి కొత్త నేతలకు బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో ఉంది. సీజనల్ నేతలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వబోమని సంకేతాలిచ్చింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం కేంద్రంగా జరిగిన బీఆర్ఎస్ కోర్ కమిటీ భేటీలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ఇన్సైడ్ స్టోరీ. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్ పాలిటిక్స్ కు పదును పెడుతున్నారు. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న గులాబీ దళపతి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో రాజకీయ వ్యూహరచన చేస్తున్నారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లను ఎదుర్కొని మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులో పట్టు సాధిస్తే అసెంబ్లీ ఎన్నికలకు ఇబ్బంది ఉండదని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. జిల్లా కమిటీల కూర్పు జరుగుతున్న క్రమంలో వీటిని ప్రకటించిన తర్వాత పార్టీ నేతలతో భేటీలను విస్తృతం చేసి దిశానిర్దేశం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ లో ఫామ్ హౌస్ కు, పాలిటిక్స్ కు ప్రాధాన్యత ఉంది. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు, కీలక నిర్ణయాలకు ఇది వేదికగా మారింది. చేరికలు, అసంతృప్తులు, బొజ్జగింపులు, మంతనాలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం కేంద్ర బిందువు. పార్టీ నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని చర్చలు జరపడం ద్వారా కేసీఆర్ తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలు రచిస్తూ ఉంటారు. అధికారానికి దూరమై 2.5 ఏళ్లు గడిచిపోయింది. మిగిలిన కాలం కీలకం. ఈ క్రమంలోనే పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కేసీఆర్ పార్టీ నేతలతో వరుసగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఓవైపు కేసీఆర్ తనయ్య కవిత టీఆర్ఎస్ ను ప్రారంభించి ప్రజల్లోకి వెళుతున్నారు. సొంత కుటుంబంపైనే విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ దూకుడుగా ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. దీంతో బీఆర్ఎస్ కామ్గా కూర్చుంటే వెనకబడిపోతామని భావిస్తున్న కేసీఆర్ పార్టీపై ఫోకస్ పెంచారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగా ఇటీవల జరిగిన కోర్ కమిటీ భేటీల బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, క్షేత్రస్థాయి పోరాటాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ పటిష్టతకు ఇవి మరింత దోహదం చేస్తాయని అధినాయకత్వం భావిస్తోంది. పార్టీ పూర్తి ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టిన కేసీఆర్ క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా లేని నాయకులు, సీజనల్ పాలిటిక్స్ చేసేవారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ కోర్ కమిటీ సమావేశంలో స్పష్టం చేశారని వినిపిస్తోంది. గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా సమర్థులైన కొత్త నాయకులకు పార్టీ బాధ్యతలు అప్పగించి నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించాలని నిర్ణయించారని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో అమలు చేయని వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం, మహిళలకు ఆర్థిక చేయూత, సామాజిక పెన్షన్ల మొత్తం పెంపు వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అవినీతి, భూ కుంభకోణాలపై ఆరోపణలు వస్తున్న క్రమంలో వాటిని ఎండగడుతూ పార్టీ నేతలు నిరంతరం ప్రజల మధ్య ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న క్రమంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాట కార్యాచరణ రూపొందించారు. మరోవైపు టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా మారిన తర్వాత మొదటిసారి జరుగుతున్న సభ్యత్వ నమోదులో వేగం పెంచాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. ఒకప్పుడు 60 లక్షల మంది సాధారణ సభ్యులు ఉండేవారు. ఈసారి ఇంకా ఎక్కువ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కష్టకాలంలో పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలకు క్రియాశీల సభ్యత్వం ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదును పర్యవేక్షించేందుకు ఇన్ఛార్జీలు లేదా మాజీ ఎమ్మెల్యేలపై ఆధారపడకుండా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి కొందరు నేతలకు ఈ బాధ్యతలను అప్పగించాలని డిసైడ్ అయింది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో జోష్ పెంచుతున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.